హాయ్ యువర్స్ దిస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం భద్రాచలం నుంచి విశాఖపట్నం వెళ్లే సర్వీస్ నెంబర్ 8712 టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ భద్రాచలం డిపోకు చెందిన నాన్ ఏసీ స్లీపర్ బస్సు. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:30 భద్రాచలం బస్ స్టాండ్ లో అవైలబుల్ గా ఉంటుంది. రాత్రి 9 గంటలకు భద్రాచలం నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ వయా అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం, రాజమండ్రి, అన్నవరం, తుని, గాజువాక మీదుగా విశాఖ ద్వారకా బస్ స్టాండ్కి అయితే చేరుకుంటుంది. ఈ బస్ అశ్వరావుపేటకు రాత్రి 10:45, జంగారెడ్డిగూడెంకు రాత్రి 11:10, రాజమండ్రికి అర్ధరాత్రి 1 గంటకు, అన్నవరంకు తెల్లవారుజామున 3:15, తునికి తెల్లవారుజామున 3:30, గాజువాకకు తెల్లవారుజామున 5:15, విశాఖ ద్వారకా బస్ స్టాండ్కు తెల్లవారుజామున 5:45 అయితే చేరుకుంటుంది. భద్రాచలం నుంచి విశాఖపట్నంకు సుమారుగా 400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. టోటల్ జర్నీ అవర్స్ 8:45. భద్రాచలం నుంచి విశాఖపట్నంకు బస్ ఫేర్ రిజర్వేషన్తో కలిపి సీటర్ అయితే 840 రూపాయలు, స్లీపర్ అయితే 1000 రూపాయలు అయితే అవుతుంది. ఇప్పుడు మనం విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్లే సర్వీస్ నెంబర్ 8711 టీజీఎస్ఆర్టీసీ లహరి నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ బస్ ప్రతిరోజు రాత్రి 8:30 విశాఖ ద్వారకా బస్ స్టాండ్ లో అయితే అవైలబుల్ గా ఉంటుంది. రాత్రి 8:45 విశాఖ ద్వారకా బస్ స్టాండ్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ బస్ అన్నవరంకు రాత్రి 11:10, రాజమండ్రికి అర్ధరాత్రి 1:15, జంగారెడ్డిగూడెంకు అర్ధరాత్రి 2:30, అశ్వరావుపేటకు తెల్లవారుజామున 3:15, పాల్వంచకు తెల్లవారుజామున 5:15, అలాగే భద్రాచలంకు తెల్లవారుజామున 5:45 అయితే చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి భద్రాచలంకు టోటల్ జర్నీ అవర్స్ 9 గంటలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.